చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బుట్ట చూడండి చాలా బాగుంది కదా. ఈరోజు పల్లవి నాడికి వంకాయ కూర చేపించుకుందాం. నూనె వంకాయ అంటే మేము నూనె వంకాయ అంటాము, కొందరు గుత్తొంకాయ అంటారు అన్నమాట. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. పల్లవి 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 నూనె వంకాయ చేసి పెడతావా? ఏందక్క బుట్ట తీసుకుని వస్తున్నావు? నువ్వు చేసి పెడతావని ఎంత ఆశగా వచ్చినా నేను ఇప్పుడు. చేసి పెట్టవా? మంచి బుట్ట దొరికింది ఎక్కడో నీకు. బాగుంది కదా బుట్ట? బాగుంది. వంకాయ చేయాలా అంటే వంకాయతో పుల్ల కూర చేయాలా, లేకపోతే నార్మల్గా కూర చేయాలా, లేకపోతే గుత్తొంకాయ? గుత్తొంకాయ. గుత్తొంకాయ మీ స్టైల్లో మీరు నూనె వంకాయ అంటారు, నేనైతే మీరు గుత్తొంకాయ అంటారు, నేను నూనె వంకాయ అంటాను. నేను కూడా చిన్నప్పటి నుంచి నూనె వంకాయ అంటే మా అమ్మ నూనె వంకాయ అంటది, నేను గుత్తొంకాయ అంటే కొంచెం స్కూల్కి వెళ్ళి చదువుకున్నా కాబట్టి గుత్తొంకాయ అలవాటైంది. మా అమ్మ అయితే నూనె వంకాయ అంటది. నిన్నంతా చికెన్ తిన్నావు, ఇప్పుడు మళ్ళీ వంకాయ తింటే హీట్ అవ్వదా? ఫ్రిడ్జ్లో మజ్జిగ ఉండయి, పెరుగుంది, చేసి పెట్టు పల్లవి, తినాలనుంది నాకు. సర్లే, నీ కూరతో పాటు నా వీడియోకి కూడా ఒకటి కొంచెం కంటెంట్ అయినా వచ్చినట్టుంటుంది. అయితే వీడియో నువ్వే తీయాలి. ఓకే డన్. నాకు వీడియో, నీ కర్రీ. ఓకే డీల్. ఓకే ఓకే పద. సో ఇంకా స్టార్ట్ చేద్దాం అసలుక. నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ కట్ చేసుకున్న టొమాటోలు, మీరు వంకాయ తీసుకునే క్వాంటిటీని బట్టి టొమాటోలు కూడా తీసుకోండి. నేను కరెక్ట్గా ఇక్కడ 10 వంకాయలు ఉన్నాయి కాబట్టి నేను 2 టొమాటోలు తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వంకాయలు. సో ఆయిల్, ఉప్పు సరిపడినంత, మీ టేస్ట్కి తగ్గట్టు కర్రీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో అలా. ఇంకా ఇక్కడ పల్లీలు, ఎండు కొబ్బరి, ఇక్కడైతే 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క. ఇక్కడ చింతపండు, ఇక్కడ వెల్లుల్లి, తెల్లగడ్డలు, అల్లం, వెల్లుల్లి అల్లం, ఇంకా పసుపు. ఇక్కడ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇంక ఇక్కడ ఎండు మిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంకా అదే పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, ఇక్కడ కొత్తిమీర. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం అన్నింటిలో ధనియాల పొడి, కారం పొడి వేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ అంటే పాత పద్ధతిలో పెద్దవాళ్ళు ఇంతే కదా, ధనియాలు మిరపకాయలు అన్నీ వేయించుకొని మసాలా పేస్ట్ చేస్తారు కదా. సో ఆ పద్ధతిలో చేద్దాం ఈరోజు. ఓకే ఓకే, కష్టం ఏం కాదు, సింపులే. ఇంకా కొంతమంది నువ్వులు యాడ్ చేసుకుంటారు, నాకు నువ్వులు అందుబాటులో లేవు కాబట్టి నేను పల్లీలు, కొబ్బరి మాత్రమే తీసుకుంటున్నా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఓకే దెన్. నా కోసం. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, ఒకటి తీసేసుకుందాం బౌల్లోకి. కొంచెం చల్లగా అవనియండి, తర్వాత మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాం. సో ఇంకా ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఇంకా మెంతులు చాలా తక్కువ తీసుకున్నాను. మెంతులు చాలా అంటే చాలా తక్కువ, ఒక 2, 3, 4 అంతే. ఇంకా అందులోనే ఎండు మిరపకాయలు, ఇంకా ఇక్కడ తురిమిన కొబ్బరి కదా, ముక్కలుగా చేసుకున్న కొబ్బరి అయినా ఇలా ఫ్రై చేసుకోండి. సో ఇవి మొత్తం లైట్గా అంటే లైట్గా ఫ్రై చేద్దాం. నాకైతే పాన్ ఫుల్ హీట్ ఉంది కాబట్టి బాగా ఫ్రై అయిపోయాయి.
సో నేను ఇది డైరెక్ట్గా మిక్చర్ జార్లోకే తీసేసుకుంటున్నాను. సో మనం ఫ్రై చేసుకోవాల్సింది అయిపోయినాయి. కొబ్బరి, ధనియాలు అండ్ 2 మిరపకాయలు, జీలకర్ర, మెంతి, చిన్నది దాల్చిన చెక్క ముక్క, చాలా అంటే చాలా చిన్నది, ఇక 2 లవంగాలు వేసుకున్నాను. ఇక్కడ మనం మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మిక్సర్ జార్లో. ఇంకా ఇక్కడ చూడండి వెల్లుల్లి, అల్లం, పసుపు. మీరు ఏ క్వాంటిటీలో వంకాయలు తీసుకుంటే దానికి తగ్గట్టుగా మసాలా ప్రిపేర్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేద్దాం. సో మన పేస్ట్ రెడీ. ఓకే, సో ఇప్పుడు మసాలాలో సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే వంకాయకి మంచిగా సాల్ట్ పట్టి మంచి టేస్ట్ రావాలి కదా. ఇప్పుడు వంకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్గా. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా 4 ముక్కలుగా. ఇందులో ఈ ఉప్పు వేసుకున్న మసాలాను బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఈ మసాలా పెట్టుకుందాం, స్టఫ్ చేసుకుందాం వంకాయలోకి. ఇలా అన్ని వంకాయల్లో మసాలా స్టఫ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసినప్పుడు మంచిగా చెక్ చేసుకోండి, ఏమైనా పురుగులు అలా ఏమైనా ఉండొచ్చు. ఉప్పు మసాలాలో మిక్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బాగా ఈ మసాలా ఇమురుతుంది కదా వంకాయతో పాటు, మగ్గించినప్పుడు మంచిగా ఉప్పు కూడా వంకాయకి పడుతుంది, సాల్టీగా ఉంటుంది టేస్ట్, బాగా చప్పగా లేకుండా. సో అలా మసాలా మొత్తం వంకాయల్లో ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యానో కడాయో మీరు దేంట్లో కర్రీ చేసుకుంటే దాంట్లో ఆయిల్ వేసుకుందాం. హీట్ అయిన తర్వాత గుత్తి వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ దగ్గర పిసినార్తనం చూపితే టేస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఇంకా కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసేసుకుందాం ఒక్కటిగా. అనుకోవచ్చు ఎందుకు ముందు టొమాటో వేయకుండా వంకాయలు వేస్తుందని. వంకాయ బాగా మగ్గిన తర్వాత టొమాటో వేసుకుందాం. మసాలాలో వంకాయ బాగా మగ్గాలి ఆయిల్లో, అప్పుడు ఒక మంచి ఫ్లేవర్, ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఎంత ట్రై చేసినా కొంతమందికి గుత్తి వంకాయ కుదరదు. సో ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ వస్తుంది. సో కాసేపు మూత పెట్టుకుందాం. సో మూత తీసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా మగ్గిందో కదా వంకాయ. ఇలా మగ్గిపోవాలి మంచిగా ఆయిల్లో, అప్పుడే దానికి ఒక అథెంటిక్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోలు వేసుకుందాం. ఇంకా ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేసాం కాబట్టి ఆ సాల్టీనెస్కి ఆయిల్కి టొమాటో కొంచెం సేపు మగ్గించుకుందాం.
ఇలా అన్నీ ఒక్కసారి గొర్రెల్లాగా వేసేసి మగ్గించుకోవడం కంటే ఒక్కొక్కటిగా వేసుకుంటూ మగ్గించుకుంటే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది ఎదుటోళ్ళ వంట బాగుంది, మా వంట బాగాలేదు అనుకుంటారు. ఇలాంటివి మిస్టేక్స్. ఒక్కొక్కటిగా వేసుకుంటూ మగ్గించుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో చూద్దాం టమాటాలు మగ్గిపోయినాయో లేదో. చూడండి టమాటా ఎంత సాఫ్ట్గా మగ్గిందో కదా, తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకుందాం. మనం ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. టొమాటో పుల్లగా ఉంటే చింతపండు చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది. సో ఇదంతా నీట్గా మిక్స్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ ఏం వేసుకోకుండా ఈ మసాలా మొత్తం ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం మూత పెట్టుకొని. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ కువైట్లో ఏంటంటే మనం ఏదైనా ఫ్లాట్లో రూమ్స్ తీసుకుంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్కి ఒకటే కంబైన్డ్ కిచెన్ ఉంటుంది. మోస్ట్లీ ఒక 4-5 రూములకి కలిపి ఒక్కటే కిచెన్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు స్టవ్ పెట్టుకొని చేసుకుంటారు. ఎవరికైనా గ్యాస్ అయిపోయినా ఒకదాని మీద ఒకరు అడ్జస్ట్ అవుతారు. సో అందుకే కిచెన్ ఇంత మెస్సీగా కొంచెం డార్క్గా అలా ఉంటుంది. ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతోమంది వంట చేస్తుంటారు. ఒక్కరే చేస్తే అదొక రకం, చాలామంది చేస్తారు కాబట్టి ఆ పొగకి గోడలు అటు ఇటుగా ఉంటాయి. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోకండి. సో చూద్దాం. చూడండి వంకాయ సాఫ్ట్ అయింది, కనబడిపోతుంది. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది. ఒకసారి కలుపుకుందాం అది వంటకుండా. మరి గట్టిగా కలుపుకుంటే మాత్రం వంకాయలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మసాలా కొట్టుకున్న మిక్సర్ జార్లోనే వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసుకుందాం. ఇంతవరకు నేను వంకాయలు ఫస్ట్ వేసుకొని మగ్గించుకోవడం కానీ మసాలా వేసుకొని మగ్గించుకోవడం కానీ మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకుందాం. సరే మూత ఓపెన్ చేసి చూద్దాం కర్రీ ఏమైందో. చూడండి బాగా కుక్ అయిపోయింది. నాకైతే ఈ మాత్రం గ్రేవీ అవసరం రైస్లోకి. అంటే మా ఇంట్లో ఈ మాత్రం గ్రేవీ లేకపోతే తినరు. ఎక్కువ థిక్ అయిపోతే ఎక్కువ మసాలా వేసేస్తామని తిట్లు కూడా వస్తాయి. ఇంకా థిక్గా చేసుకునే వాళ్ళు థిక్గా కూడా చేసుకోవచ్చు. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. సో టేస్టీ రెసిపీ మీకు చూపించినందుకు మీరైతే వీడియోని లైక్, షేర్, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.